విశాఖలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తన భార్య రోజు పేకాట ఆడుతుందని స్వయంగా ఓ భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లను ఎలాగైనా పట్టుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విశాఖపట్నంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆ మహిళలను పట్టుకున్నారు. తన భార్య మరికొంతమంది మహిళలతో కలిసి లలితానగర్ ప్రాంతంలో పేకాట ఆడుతుందని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే 4th టౌన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి ఆ ఇంటిపై దాడి చేసి 6 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వీరు గత కొంతకాలంగా ఒక బిల్డింగ్లో మినీ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేకాట ఆడుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే బిల్డింగ్లో పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు హెచ్చరించి వదిలేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా సరదాగా ఇళ్లలో పేకాట ఆడుకుంటారు, కానీ వీళ్లు డబ్బులతో ఆడుతున్నట్లు తేలింది. అది కూడా భర్తలకు తెలియకుండా వాళ్లు ఆఫీసులకు వెళ్లగానే వీరు జూద క్రీడలో మునిగి తేలుతున్నారని సమాచారం. పైగా వీరంతా ఆర్థికంగా మంచి స్థాయిలో స్థిరపడ్డ మహిళలే కావడం గమనార్హం. మొత్తంగా మహిళలు పేకాట ఆడుతూ దొరకడం ఇప్పుడు తీవ్ర సంచలనమైంది.